హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనందరికీ ఎంతగానో ఇష్టమైన చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే అదేనండి ఫంక్షన్స్లో టెంపుల్స్లో ఖచ్చితంగా పెట్టే ఐటెం పులిహార. పులిహార ఎలా చేయాలో వీడియోలో చూసి నేర్చుకుందాం. పులిహార అంటేనే తెలుగు పండుగల రుచి కదా. తాలింపు, కారం, పులుపుతో కలిసిన ఈ వంటకం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ఇది ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం. మన పులిహార కోసం ఇలా చింతపండులో వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈలోపు పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇలా మనం వాటర్ యాడ్ చేసిన చింతపండుని స్టవ్ మీద ఒక 5 to 10 minutes వరకు ఉడికించుకుందాం. ఇలా ఉడికిన తర్వాత చింతపండుని మెత్తగా పేస్ట్ లాగా చేసేసి దాంట్లో ఉన్న గింజల్ని మొత్తం పక్కన పెట్టుకుందాం. ఇలా పేస్ట్గా అయిన చింతపండుని పక్కన పెట్టి ఈలోపు ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న దాంట్లో కొద్దిగా ఆవాలు, శనగపప్పు, మినపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకోండి. అండ్ లాస్ట్లో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కొద్దిసేపు వేయించుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకున్న తర్వాత దాంట్లో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి ఇంకొద్దిసేపు వేయించుకుందాం. ఇలా వేగిన తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్న చింతపండు పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి కొంచెం వచ్చాక దాంట్లో ఫైనల్గా సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను 3 tablespoons యాడ్ చేశానండి సాల్ట్. ఎందుకంటే మనకి పులుపుకి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం పక్కన ఉంచుకున్న రైస్ కూడా దీంట్లో యాడ్ చేసి కలిపేసుకోవటమే. దీంట్లో మనం ఆవపిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఆవపిండి యాడ్ చేసుకోవటం వల్ల టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది. ఇది మనకి ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు చాలా తొందరగా అయిపోతుందండి. అండ్ 1 day వరకు ఉంటుంది. అది తొందరగా పాడవదు. సో అంతే అండి, రెడీ అయిపోయింది పులిహార. నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.